రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక లిస్టును వార్డు సభలలో అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ లబ్ధిదారుల ఎంపిక దేని ఆధారంగా చేస్తున్నారు ఏంటనే విషయాలను మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. ఇక్కడ వార్డు సభలకు సంబంధించిన అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది ఏ ప్రతిపాదికన నిర్వహిస్తున్నారు? ముందుగా రేషన్ కార్డులను తీసుకున్నట్టయితే వాళ్ళు ఇంతకుముందు అప్లై చేసిన దాన్ని బట్టి ఒక లిస్ట్ వచ్చింది. దాన్ని ఫీల్డ్ స్థాయిలో మేము వెరిఫై చేసాము. అర్హులైన వాళ్ళకి ప్రభుత్వం ఇస్తానని చెప్తుంది. ఇందిరమ్మది కూడా అంతే, ప్రజాపాలన అప్లికేషన్లను బట్టి ఒక లిస్ట్ వచ్చింది. దాన్ని మేము క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఫోటోలు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని గుర్తించి ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. ఈ వార్డు సభలో ఎంతమంది పేర్లు వచ్చాయి? ఇందిరమ్మ ఇల్లు చూసినట్టయితే దీంట్లో టూ టైప్స్ ఆఫ్ సెలక్షన్స్ ఉన్నాయి. ఒకటి విత్ హౌస్ సైట్ అండ్ వితౌట్ హౌస్ సైట్. విత్ హౌస్ సైట్ చూసుకున్నట్టయితే 32 పేర్లు వచ్చాయి. వితౌట్ సైట్ చూసుకున్నట్టయితే 79 పేర్లు వచ్చాయి. రేషన్ కార్డులు అయ్యి ఒక 20 వరకు వచ్చాయి. అర్హులైన లబ్ధిదారులు మళ్ళీ దరఖాస్తులు చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఎన్ని రోజుల తర్వాత వస్తుంది? ఎన్ని రోజుల తర్వాత అనేది ఏం చెప్పలేదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ ఇస్తే మేము తీసుకొని దాన్ని కంప్యూటరైజ్ చేస్తున్నాము. సో అర్హులైన వాళ్ళకు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం మాకు ఈ డ్యూటీని చెప్పింది, మేము చేస్తున్నాం. మరి కొంతమంది ప్రజలు అయితే మరి ఇప్పుడే దరఖాస్తు చేసుకుంటేనే ఈ లిస్టులోనే పేరు వస్తేనే సంక్షేమ పథకాలు అనేవి వస్తాయి, తర్వాత దరఖాస్తు చేసుకుంటే రావని అపోహలు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే దీంట్లో చూసినట్టయితే 79 వితౌట్ సైటు, 130+ విత్ సైట్, ఇవి అన్ని ఇంతమందికి ఒక వార్డులో ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. మ్యాక్సిమం ఒక నియోజకవర్గానికే 3500 అన్నారు కాబట్టి ఇంతమందికి రావు. సో ఇది ఫైనల్ లిస్ట్ కాదు. సో దీంట్లో ఇంక మళ్ళీ వెరిఫై చేసి ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, మరి ఈ రోజే చివరి రోజు కావడంతో కొంతమంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవడానికి వస్తున్నారు. అదేవిధంగా మరి లబ్ధిదారులు ఎవరు కూడా అపోహలకు గురి కాకూడదని ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. మరి వీడియో జర్నలిస్ట్ మతో స్వాతి, ఆర్బీ న్యూస్.